అందరు కలిసి పాడుదాం. పరిశుద్ధాత్మతో ప్రార్థించనేర్పు, పరిశుద్ధాత్మతో ప్రార్థించనేర్పు, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా, రూపాంత ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ఏకాంత ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా, రూపాంత ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా, ఏకాంత ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా, అనుదినము ప్రతిక్షణము, అనుదినము ప్రతిక్షణము నీ ప్రార్థన నాకు నేర్పుమయ్యా, నీ ప్రార్థన నాకు నేర్పించు, ప్రార్థన నేర్పుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఆకాశం వైపు చూపుదామా, అట్లాగా ఊపుతూ మన స్తోత్ర ప్రార్థన దేవుడు ఆలకించి మన భారతదేశాన్ని ప్రేమించి 140 కోట్ల ప్రజల కొరకు మనము స్తుతించాం. అదేవిధంగా వారు చేస్తున్న నేరాలు ఘోరాలన్నింటినీ మనం ఒప్పుకున్నాం. దేవుడు కనికరించాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో మన దేశం మీదకి దేవుని యొక్క మహిమ మేఘం ఆయన పంపించి ప్రతి జాతిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఉజ్జీవపు ఆత్మచేత ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, దేవానికి స్తోత్రం. పాపము ఒప్పుకోలు ప్రార్థన విన్నందుకు స్తోత్రం. ప్రతి ప్రజలను నాయన దోషకారులను ప్రభ క్షమించినందుకే నీకు స్తోత్రం. అందరూ అంతటా మార్పు చెందాలి. ఇది మంచిది అని మన దేవుని దృష్టికి అనుకూలమని లేఖనాలు చదివిస్తున్నాయి కనుక నీకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమునకే మహిమ చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం ప్రార్థన చేశాము? మొట్టమొదటిగా స్తుతి ప్రార్థన చేశాం. రెండోది పాపొప్పుకోలు ప్రార్థన చేశాం. ఎదుటి వారి కోసం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా ఆశీర్వాదకరమైన సందర్భము. ఈ సందర్భానికి కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. మనం చేసే ఈ ప్రార్థన గొప్ప జవాబును దేవుడు ఇస్తున్నాడు. మూడవ ప్రార్థన చేద్దామా? మూడవ ప్రార్థన ఏంటో తెలుసా? శుద్ధీకరణ ప్రార్థన. యేసు రక్తము చేతనే ప్రతి పాపమని శుద్ధీకరించబడుతుంది. అది ఏదైనా సరే, జన్మ కర్మ పాపమే కానివ్వండి, మరి ఇంకా పితరులు చేసిన దోషాలే కానివ్వండి, అన్నీ ఏదైనా సరే శుద్ధీకరించబడాలంటే యేసయ్య కార్చిన సిలువలో రక్తం, ఆ రక్తమే ప్రతి పాపాన్ని విమోచించగలిగేది. కనుక శుద్ధీకరణ ప్రార్థన చేద్దాం. ఈ 140 కోట్ల ప్రజలు శుద్ధీకరించబడాలి. ఈ 140 కోట్ల ప్రజలు శుద్ధీకరించబడాలి. అర్థమవుతుందమ్మా?
నోరు తెరుద్దామా అందరూ కలిసి? 140 కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడుదురుగాక. యేసయ్య గొర్రెపిల్ల రక్తము చేత లోక పాపమని మోసుకున్న దేవుని గొర్రెపిల్ల నీ రక్తము చేత నా దేశం 140 కోట్ల మంది ప్రజలు, 28 రాష్ట్రాలు కలిగిన ప్రజలు, ప్రభా ఇంత గొప్ప ప్రజని ఒకసారి సంఘమైతే ఆసక్తిగా ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల సంఖ్యలు విడిచిపెట్టాయి కదా. ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత వచ్చింది కదా, కొర్నేలి ప్రార్థిస్తున్నప్పుడు దేవదూతను పంపావు కదయ్యా. ఈ కడపరి దినాలు ఈ నర్సంపేటలో ఈ మధ్యాహ్న కాల వేళలో మేము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. రండి ప్రార్థన చేద్దాం, అనేకుల కొరకు మరి విజ్ఞాపన చేద్దామని అంశాన్ని పెట్టుకొని అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు భారతదేశం కోసం, దేశ ప్రజల కోసం, మరి వారి యొక్క శుద్ధీకరణ కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రజల హృదయాలు శుద్ధీకరించబడాలి, ప్రజల హృదయాలు శుద్ధీకరించబడాలి, ప్రజల హృదయాలు శుద్ధీకరించబడాలి. యేసుక్రీస్తు రక్తము చేత చెబుదామా? ఈ మాట చెబుదామా? యేసుక్రీస్తు రక్తము చేత ప్రజల హృదయాలు శుద్ధీకరించబడాలి. వాళ్ళ యొక్క ఆలోచన తలంపులు శుద్ధీకరించబడాలి, వాళ్ళ హృదయ తలంపులు శుద్ధీకరించబడాలి, వాళ్ళ యొక్క శరీరాశలు శుద్ధీకరించబడాలి, వాళ్ళ నేత్రాలు శుద్ధీకరించబడాలి, వారి నేత్రాశ శుద్ధీకరించబడాలి, జీవపడంబం శుద్ధీకరించబడాలి. అది యేసు రక్తము ద్వారానే శుద్ధీకరణ, అది యేసు రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు మహిమ, యేసుక్రీస్తు మహిమ, గొర్రెపిల్ల రక్తం 140 కోట్ల ప్రజల మీదకి వెళ్ళును గాక, 140 కోట్ల ప్రజలను శుద్ధీకరించును గాక. దైవమా నీ దృష్టికి విలువైనది, దేవా నీ దృష్టికి విలువైనది. ఇదిగో శుద్ధీకరణ ప్రార్థన. ఈ 140 కోట్ల మంది ప్రజలను యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరిస్తున్నాం, యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరిస్తున్నాం. ప్రజలందరికీ ఏక హృదయం వచ్చును గాక. చెప్దామా నోటి తెరిచి చెప్దామా? ఆ ప్రజలు ఎట్లా నశించిపోతున్నారు ఒకసారి చెప్దామా? త్రాగుబోతనం నుంచి నశించిపోతున్నారయ్యా, వారిని శుద్ధీకరించమని అడుగుదామా? వ్యభిచారంతో నశించిపోతున్నారయ్యా, వారిని శుద్ధీకరించమని అడుగుదామా? ఇంకా వారికి తెలియదు నాయన, రకరకాలుగా వ్యసనాలతో గురైపోతున్నారు. ఎవరయ్యా వాళ్ళకి దిక్కు? నీవే కదా ప్రభు, నీవే కదా. వీళ్ళు ఈ ప్రజలు నీ ప్రజలే కదా. చెబుదామా? ఈ మాటలు చెబుదామా? అయ్యా నీ ప్రజలను మీరు శుద్ధీకరించడానికి సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చావు. పరమ తండ్రి నీకు స్తోత్రం. శుద్ధీకరించబడుదురుగా 140 కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడుదురుగాక. ఇక్కడ చేస్తున్న ఈ ప్రార్థనలు శుద్ధీకరించబడుదుగాక. మేము కూడా మా ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించబడును గాక. నీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక, నీ ఘనమైన నామానికి కీర్తి కలుగును గాక. శుద్ధీకరణ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చెబుదామా? గొర్రెపిల్ల రక్తం, వధించబడిన రక్తం, పరిశుద్ధుని రక్తం, నిష్కళంకుని రక్తం. ప్రతి జన్మ కర్మ పాపము నుంచి, త్రాగుబోతనం నుంచి, వ్యభిచారం నుంచి, బలహీనత నుంచి, రోగాల నుంచి, దయ్యాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా, యేసు నామములో విడుదల కలుగునుగా, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. బలహీనలుగా వచ్చిన వారు శక్తి పొందురుగాక. ఈ ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక, శుద్ధీకరణ కలుగునుగాక. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధీకరిస్తున్నాడు, ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరిస్తున్నాడు, నిష్కళంకంగా గొర్రెపిల్ల రక్తముతో శుద్ధీకరిస్తున్నాడు. 140 కోట్ల మంది ప్రజలను యేసు రక్తము చేత, మన ప్రార్థన చేత శుద్ధీకరించారు. దేవుని స్తోత్రం చెబుదాం. మీరు ఎవరైనా ఒక్కళ్ళు